హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి కంప్లైంట్ తో వస్తున్నారు. ఏంటి అంటే, మేడం మాకు ఫైబ్రాయిడ్స్ అయ్యాయి, ఆయుర్వేదంలో దానికి ట్రీట్మెంట్ ఉందా అని. సో ఈ రోజు మనము ఆ ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి, వాటి లక్షణాలు ఏంటి, అలాగే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ లక్ష్మీ శ్రావణి. మెయిన్ గా మన బాడీలో ఎక్కడైనా గడ్డలు అయ్యాయి అనుకోండి, అమ్మో అవి క్యాన్సర్ గడ్డలేమో అని భయపడతాం. సేమ్ వే మన గర్భాశయంలో గడ్డలైనా కానీ అవి క్యాన్సర్ గడ్డలేమో అని భయపడతాం. కానీ అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు. దోస్ ఆర్ ఆల్సో బినైన్. సో అంటే నాన్ క్యాన్సరస్. దా దానికి చెందిందే ఈ ఫైబ్రాయిడ్స్. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మన గర్భాశయంలో గడ్డల్లో ఫామ్ అవుతాయి. అది ఎవరెవరికి వస్తుంది అంటే, మెయిన్ గా ఆడవాళ్ళు ఎవరైతే 30 to 40 years ఏజ్ లో ఉన్నవాళ్ళు, లేదా బిఫోర్ 50 years ఏజ్ లో ఉన్నవాళ్ళు, లేదా ఎవరైతే ఆడపిల్లలు బిఫోర్ 10 అంటే 8 or 9 years కి వాళ్ళ ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఇది ఎందుకు వస్తుంది మెయిన్ గా అంటే, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల వస్తుంది. మరి దీని లక్షణాలు ఏంటి అంటే, మెయిన్ గా చూసుకుంటే మన పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లేదా పీరియడ్స్ అనేవి చాలా రోజుల వరకు అవుతూ ఉండడం కానివ్వండి, లేదా ఇన్ బిట్వీన్ పీరియడ్స్ కి బ్లీడింగ్ అవుతూ ఉండడం కానివ్వండి, లేదా పొత్తి కడుపు నొప్పి రావటము, లేదా పొత్తి కడుపు ఉబ్బినట్టుగా ఉండటము, బ్యాక్ పెయిన్ రావడము, కాన్స్టిపేషన్ ఉండడము, కొన్ని కేసెస్ లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ మన ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి వాటి లక్షణాలు. మరి దీనికి మన ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అంటే ఎస్ ఉంది. మెయిన్ గా చూసుకుంటే మన ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు ఎప్పుడైతే వైషమ్యం చెందుతాయో, అంటే ఎప్పుడైతే అబ్నార్మల్ అవుతాయో అప్పుడు అనారోగ్యం వస్తుంది అని మన ఆచార్యులు చెప్పారు. ఇన్ ద సేమ్ వే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కఫ అలాగే వాత దోషం వైషమ్యం చెందడం వల్ల ఈ గడ్డలు అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. మరి వాటికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అంటే ఎస్. పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా మనం ఈ ఫైబ్రాయిడ్స్ ని తగ్గించుకోవచ్చు. అలాగే దీనికి మెడికేషన్స్ కూడా మనము వాడొచ్చు. అది కూడా మన ఆయుర్వేద మెడికేషన్స్ వాడొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఒకవేళ మీరు కనుక ఈ ఫైబ్రాయిడ్స్ ఇష్యూతో బాధపడుతున్నట్టయితే, ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కన్సల్టేషన్స్ డూ కాంటాక్ట్ శ్రీ భాస్కర్ ఆయుర్వేద హాస్పిటల్ అండ్ పంచకర్మ సెంటర్, గుంటూరు. థ్యాంక్ యూ.